అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే చిదంబరం నటరాజ ఆలయం. ఇక్కడ దేవుడిని ఒక విగ్రహంగా కాదు, ఒక విశ్వనృత్యంగా కొలుస్తారన్నమాట. ఇది వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదా. ఈ ఆలయం భక్తికి ఒక సరికొత్త అర్థాన్నిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఆలయంలోని గర్భగుడిలో మనకు కదలని విగ్రహం బదులు సృష్టి, స్థితి, లయ, ఈ విశ్వం మొత్తాన్ని నడిపించే ఒకే ఒక్క శక్తివంతమైన కదలిక కనిపిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ. ఆ ఆలోచనే చిదంబరం ఆలయం యొక్క ఆత్మ. సరే, ఇక మనం మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. నృత్యం చేసే దేవుడు. అసలిక్కడ ప్రధాన దైవం ఎవరు? ఆయన ఆరాధన ఎందుకంత ప్రత్యేకం? ఈ విషయాలిప్పుడు లోతుగా చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆనంద తాండవం గురించి, అంటే ఆనంద నృత్యం. ఇది నటరాజు రూపంలో శివుడు చేసే విశ్వనృత్యమన్నమాట. ఇది కేవలం ఒక డాన్స్ కాదు. ఈ మొత్తం విశ్వం యొక్క సృష్టి, దాని కొనసాగింపు, దాని లయం, వీటన్నింటి వెనుకున్న శక్తికి ఇది ఒక సజీవ రూపం. సాధారణంగా మనం శివాలయాలకు వెళ్లితే శివలింగాన్ని చూస్తాం కదూ. అది శివుడి నిశ్చల రూపానికి ప్రతీక. కాని చిదంబరంలో మాత్రం కథ వేరేగా ఉంటుంది. ఇక్కడ శివుడి నిరాకార, నిరంతరం కదిలే శక్తికి, అంటే ఆయన నృత్యం ద్వారా వ్యక్తమయ్యే ఆ అనంతమైన శక్తికి ప్రాధాన్యతిస్తారు. సరిగ్గా ఇదే ఈ ఆలయాన్ని మిగతా అన్నింటికన్నా భిన్నంగా, ప్రత్యేకంగా నిలుపుతుంది. మరి ఇంతటి దివ్యమైన నృత్యానికి వేదికగా నిలిచిన ఈ ఆలయం ఎప్పటిదీ? దీని వెనుక ఉన్న చరిత్రేంటి? దాని నిర్మాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం మూలాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇవి వేదకాలానికంటే ముందునుంచే ఉన్నాయని అంటారు. అంటే ఇది భారతదేశంలో నిరంతరాయంగా పూజలందుకుంటున్న అతి పురాతన ఆలయాల్లో ఒకటి. అయితే మనం ఈరోజు చూస్తున్న ఈ అద్భుతమైన నిర్మాణమాత్రం క్రీస్తు శకం 9 నుంచి 12వ శతాబ్దాల మధ్య చోళుల కాలంలో రూపుదిద్దుకుంది. వాళ్ల తర్వాత వచ్చిన పాండ్యులు, విజయనగర రాజులు, మరాఠాలు, ఇలా అందరూ దీని వైభవానికి తమ వంతు సహాయం చేశారు. ముఖ్యంగా చోళుల గురించి చెప్పుకోవాలి. వాళ్ల పాత్ర చాలా కీలకం. చిదంబరాన్ని వాళ్లు కేవలం ఒక గుడిగా చూడలేదు, వాళ్ల ఆధ్యాత్మిక రాజధానిగా భావించారు. అందుకే చూడండి, ఆలయానికి బంగారం భూములు దానం చేయడమే కాదు, భరతనాట్యం, ఆలయ సంగీతం లాంటి కళలను ఇక్కడ ఒక వ్యవస్థగా మార్చారు. అందుకే ఈ ఆలయం కేవలం పూజలు చేసే చోటుగానే కాకుండా ఒక గొప్ప విద్యా కేంద్రంగా, తత్వశాస్త్రాన్ని చర్చించే ప్రదేశంగా కూడా ఎదిగింది. సరే, ఇప్పటిదాకా మనం చరిత్ర చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ విశ్వనృత్యంలో దాగి ఉన్న రహస్యాలేంటి? ఆ కదలికల్లోని ప్రతీకల అర్థమేంటి? వాటిని ఛేదిద్దాం పదండి. ఈ నటరాజు భంగిమును జాగ్రత్తగా గమనిస్తే అందులో శివుడి 5 పనులు, అంటే పంచకృత్యాలు కనిపిస్తాయి. చూడండి, ఒక చేతిలో ఉన్న ఢమరుకం సృష్టికి సంకేతం. మరో చెయ్యి భయపడకు అన్నట్టుగా ఉంటుంది, అది స్థితి, అంటే రక్షణ. ఇంకో చేతిలో ఉన్న అగ్ని లయను, అంటే వినాశనాన్ని సూచిస్తుంది. కింద అజ్ఞానానికి ప్రతీకైన రాక్షసుణ్ణి తొక్కిపెట్టిన పాదం, అది తిరోధానం, అంటే మాయను కప్పిపుచ్చటం. ఇక చివరగా పైకి లేపిన పాదముంది కదా, అది అనుగ్రహం, అంటే విముక్తి లేదా మోక్షం. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం, ఈ 5 ఆ ఒక్క భంగిమలోనే ఉన్నాయి. శైవ పండితులు ఒక అద్భుతమైన మాటంటారు. వేదాలు ఏ గంభీరమైన తత్వాన్నైతే మాటల్లో వివరిస్తాయో అదే తత్వాన్ని చిదంబరం ఒక్క కదలికతో చూపిస్తుంది అని. ఎంత లోతైన మాట కదా ఇది! ఈ ఆలయం యొక్క తాత్విక గొప్పతనమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. అయితే ఈ ఆలయం నడిబొడ్డున అన్నింటికన్నా ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అదే చిదంబర రహస్యం. ఇంతకీ ఏంటా చిదంబర రహస్యం? ప్రధాన గర్భగుడిలో పూజారి ఒక తెరను పక్కకు తీస్తారు. అప్పుడక్కడ మనకి ఏం కనిపిస్తుందో తెలుసా? ఏ విగ్రహమూ ఉండదు, కేవలం ఒక ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది, అంతే. ఇదే ఆ రహస్యం. దేవుడు అంటే ఒక రూపంలో బంధించబడినవాడు కాదు, ఆయన నిరాకారుడు, అనంతమైన చైతన్య స్వరూపుడు అనే గొప్ప సత్యాన్ని ఈ ఖాళీ స్థలం మనకు చెబుతుంది. ఈ ఖాళీ స్థలం అనే కాన్సెప్టు పంచభూత క్షేత్రాలతో కూడా ముడిపడి ఉంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5ంటిలో చిదంబరం ఆకాశతత్వానికి ప్రతీక. ఆకాశమంటే అనంతమైన శూన్యం, అదే ఇక్కడ మనకు కనిపించేది. సరే, ఇప్పటిదాకా చరిత్ర, తత్వం గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ రోజుల్లో ఈ ఆలయం ఎలా ఉంది? అక్కడికి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఆ విషయాలిప్పుడు చూద్దాం.
ఈ ఆలయంలో ముఖ్యంగా 2 పండుగలు చాలా ఘనంగా జరుగుతాయి. ఒకటి డిసెంబర్ జనవరి నెలల్లో వచ్చే ఆరుద్ర దర్శనం. ఇది ఇక్కడ అతి పెద్ద పండుగ. ఆ రోజున ఆ విశ్వ నృత్యాన్ని మళ్లీ కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. ఇక రెండోది ఫిబ్రవరి మార్చ్లో జరిగే నాట్యాంజలి ఉత్సవం. భారతదేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప క్లాసికల్ డాన్సర్స్ వచ్చి తమ నాట్యాన్ని ఆ నటరాజుకు అంకితం చేస్తారు. ఆ దృశ్యం చూట్టానికి అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం మంచిది. దుస్తుల విషయంలో సాంప్రదాయ పద్ధతులు పాటించాలి. ఇక ప్రధాన గర్భగుడి లోపల ఫోన్లు, కెమెరాలకు అనుమతి ఉండదు. వెళ్లడానికి బెస్ట్ టైం అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో. వాతావరణం చాలా బాగుంటుంది. గుడిలో రద్దీ లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే ఉదయాన్నే లేదా సాయంత్రం పూట వెళ్లడం చాలా మంచిది. సరే, ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. ఇంతటి గొప్ప ఆలయం, దాని వారసత్వం, దాని ప్రభావం ఎలా కొనసాగుతోందో ఒక్కసారి చూద్దాం. చిదంబరం ప్రభావం అనేది కేవలం ఆ గుడి గోడల మధ్య ఆగిపోలేదు. అది బయటకు ప్రవహించి భరతనాట్యం, కర్ణాటక సంగీతం లాంటి ఎన్నో గొప్ప కళలను శతాబ్దాలుగా తీర్చిదిద్దింది. అసలు నృత్యమే ఒక ఆరాధన అనే అద్భుతమైన ఆలోచనకు పునాది వేసిందే ఈ చిదంబరం. ఇక్కడ 2 చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. మొదటిది, ఈ ఆలయంలో ఉన్న సింబల్స్ వాటిని వివరిస్తూ రాసిన పుస్తకాల కన్నా చాలా పాతవి. అంటే అనుభవం ముందు దాని గురించిన వివరణ తర్వాత వచ్చిందనమాట. ఇక రెండోది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆధునిక ఫిజిక్స్ శాస్త్రవేత్తలేం చెప్తున్నారంటే నటరాజు చేసే ఈ విశ్వనృత్యానికి అణువుల్లో ఉండే సబ్-అటామిక్ పార్టికల్స్ కదలికలకు మధ్య చాలా దగ్గరి పోలికలున్నాయట. అంటే చూడండి, వేల ఏళ్ల నాటి ప్రాచీన జ్ఞానానికి నేటి ఆధునిక సైన్స్కి మధ్య ఎంత అద్భుతమైన సంబంధముందో. చివరగా ఒక్క మాట, చిదంబరం అనేది మనం కేవలం చూసి వచ్చే ఒక ప్రదేశం కాదు. అది మనం లోపలికి వెళ్లి గ్రహించాల్సిన ఒక అనుభవం. చరిత్ర, విశ్వం, భక్తి, కళ ఇవన్నీ కలిసి చేసే ఒక లయబద్ధమైన నృత్యం. అదే చిదంబరం.